తనంగా ఉండాలి. మళ్ళొస్తా ఒకసారి అద్దంకి దయాకర్ గారి రియాక్షన్ తీసుకున్న అద్దంకి దయాకర్ గారు ఇందాక శ్రీనివాస్ యాదవ్ గారు కొన్ని సందర్భాల్లో కొన్ని చర్చలు వచ్చాయి, కానీ ప్రతిపక్షాల సభ్యుల గొంతు నొక్కటమో లేదంటే మరొకటో వాళ్ళకి సమయం ఇవ్వకపోవటమో వాళ్ళు అడిగిన ఎజెండాని చేర్చకపోవటమో లేదు ఏదైనా ఒక ఒక తమ ప్రొటెస్ట్ తెలియజేస్తే దాన్ని కూడా చిలవల పలవలుగా చిత్రీకరించడం అవసరమా అని అడిగారు శ్రీనివాస్ యాదవ్ గారు. యా గుడ్ ఈవినింగ్ పెద్దలందరికీ కూడా శ్రీనివాస్ గారు. ఒకటి ఏంటంటే మీరు అంటే కీన్గా అబ్జర్వ్ చేస్తుండ్రు సభ దగ్గర నుంచి, కాబట్టి ఈరోజు నేను కూడా అక్కడికి వచ్చిన ఉద్దేశం కూడా ఏంటంటే అసలు ఫ్యాక్చువల్గా ఎట్లా ఉంది అక్కడ జరుగుతున్న స్థితి అని తెలుసుకోవడానికి ఈరోజు అసెంబ్లీకి వచ్చిన నేను కూడా. అయితే వీళ్ళకు ఎజెండా అనేది ఫిక్స్ చేస్తున్నది బీఏసీ లేకపోతే బీఆర్ఎస్ ప్రతిపక్షం కాదు. వీళ్ళకున్న సమస్యలని నాకు అర్థమైంది. ఆ టెంపో ఎందుకంటే ఏదో ఇలా కేటీఆర్ అరెస్ట్ అవుతారని చెప్పి చాలా ఒక రకమైన ఏమంటాము దాన్ని చెప్పాలంటే ఒక పదం వాడచ్చు, ఉన్మాదంతో ఉన్నట్టుగా కనపడ్డది. మన విజువల్స్ లో మీరు చూడండి, అసెంబ్లీకి వచ్చినట్టుగా కాకుండా వాళ్ళు కొట్లాడకు వచ్చినట్టే ఉన్నారు. స్పీకర్ గారి పోడియం ఆయన లేచిపోయినట్టుంది అప్పటికే. అంటే ఆ తోపులాట ఇప్పుడు ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏంటంటే తెలివి నాయకుల కంటే ఎక్కువ హీమెన్ లెక్క ఉండాలి వచ్చేటట్టుంది ఇప్పుడు పరిస్థితి ఆడికి వచ్చింది. కాబట్టి ఇలా వాళ్ళు తెగించి కొట్లాడుతున్నట్టు కనబడుతున్నా నాకు తెలిసి అయితే ఒక బరి తెగింపు కనబడుతున్నది. ఆ విజువల్స్ మీరు కనుక చూస్తే మన శ్రీనివాస్ యాదవ్ గారు కూడా చూస్తుండో లేదా విజువల్స్. అంటే అంత బల ప్రయోగం చేయడం అనేది దేనికి సంకేతం అంటే ఒక అసహనం. ఇలా అందరికి పొద్దుగాల నుంచి ఏంటంటే ఏదో ఎఫ్ఐఆర్ అయింది, ఈరోజు అరెస్ట్ అవుతుండొచ్చు అని చెప్పే ఉద్దేశంతో వాళ్ళంతా ప్రిపేర్ అయ్యిండ్రు. నేను మధ్యాహ్నం ఒక వార్త కూడా చూసిన, మన ఆది శ్రీనివాస్ గారు చెప్పింది, నియోజకవర్గానికి 1 కోటి రూపాయలు ఇచ్చి అరెస్ట్ అయితే మొత్తం బస్సులు కాల్చాలి, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయాలి, అసలు లాండ్ ఆర్డర్ ఇష్యూ చేయాలన్నట్టుగానే అసెంబ్లీలో కూడా వీళ్ళు లాండ్ ఆర్డర్ ఇష్యూ తెచ్చే ప్రయత్నం చేసింది. అందుకనే ముఖ్యమంత్రి గారు చివరి తన ప్రసంగంలో కూడా చెప్పిండు, మీరు ఇట్లా కొంచెం సంయమనంతో సహనంతో ఉంటే అయ్యేటట్టు లేదు సభ, మీరు కొంచెం చర్యలు తీసుకునే సందర్భం రావాల్సి వచ్చిందని. అంటే కాంగ్రెస్ ప్రభుత్వమైనా లేదంటే కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఎట్లా ఉంటుందంటే ఈ ఎక్స్పెల్లు వాళ్ళని తీసుకొచ్చి బయట పడేసుడో లేకపోతే వాళ్ళ మీద హ్యాండ్లింగ్ చేసుడు ఇట్లా ఉండదు. వాళ్ళ ఇష్టం ప్రకారం వాళ్ళ యొక్క ఏమంటారు మాట్లాడుకోవచ్చు, వాళ్ళ యొక్క చర్యలు ఎట్లా ఉన్నా కూడా వాటిని స్వేచ్ఛ ఇచ్చింది స్పీకర్ గారు. కానీ దాన్ని మిస్యూజ్ చేసుకున్నట్టుగా కనబడుతుంది. వీళ్ళు ఎట్లాగో మమ్మల్ని బయటికి వెళ్ళగొట్టారు, తర్వాత మేము ఇట్లనే కొట్లాడుతున్నా కూడా మమ్మల్ని పట్టించుకోరు, కాబట్టి మేము ఏదైనా ఒక చర్య దిగాల్సిందే అని అలా ఈ రకమైన ఏమంటారు ఒక రకమైన ఏమంటారు బజార్లో కొట్లాట చేసినట్టుగా చేసిన పరిస్థితి బీఆర్ఎస్ సమాధానం చెప్పుకోవాలి. ఇంతకుముందు మన రెడ్డి గారు చెప్పినట్టుగా ఈ బిల్ చాలా ప్రాధాన్యమైంది. ఎందుకంటే అది చాలా మంది అంటే దాదాపు పెండింగ్లో ఉన్న పిటిషన్స్ దాదాపు లక్షల్లో ఉన్నాయి. అంటే అంత సమస్యతో ధరణి ఉన్నది. అలా మనం భూభారత్ తెస్తున్నాం, దానికి విలువైన సూచనలు ఇవ్వాల్సి ఉంది. ధరణిలో ఉన్నది ఒప్పేంది తప్పేంది, మీలో ఉన్న ఒప్పేంది అని కంపారిజన్ స్టేట్మెంట్ కూడా చేసుకునే ఒక అవకాశం వాళ్ళకు ఉండే. కానీ దానికి ఏమి వాళ్ళు ససేమిరా ఒప్పుకోవట్లేరు. ఏమైనా వాళ్ళ ఎజెండా కేటీఆర్ అంశం తెర మీదకి తీసుకొచ్చి మీరు దీన్ని చర్చ పెట్టండి అని. ఎఫ్ఐఆర్ అయ్యిందే ఈరోజు, అది ఇంకా ప్రభుత్వానికి వివరణ రావాలి, ప్రభుత్వం దాని మీద ఏ విధంగా స్పందిస్తుందని చూసేదాన్ని అసెంబ్లీలో చర్చ పెట్టమంటారు. మీ ఎజెండా ఫిక్స్ చేయడానికి కాదు కదా బీఏసీ ఉన్నదో అసెంబ్లీ ఉన్నదో. రేపు మళ్ళీ మీరు అయినాక మళ్ళీ నెక్స్ట్ సెషన్ వచ్చినప్పుడు మీరు అడుక్కుందరు, మీరు దాంట్లో ఎట్లా మాకు కేసు పెట్టిండ్రని. కానీ ఇక్కడ వాళ్ళు చేయాలనుకున్న స్పష్టమవుతున్నది, లా అండ్ ఆర్డర్ ఇష్యూ అనేది ఈ స్టేట్లో తీసుకురావాలని లగచర్లో చేసిండ్రు. లగచర్లనే ఇలా అసెంబ్లీలో కూడా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా సీరియస్గా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేస్ లేకపోతే మంత్రులు ఎవరైనా కూడా ఎలాంటి కొంచెం దూకుడుగా వ్యవహరించింది అనుకోండి, దాన్ని సాకుగా చూపించి సభ హక్కులకు సంబంధించిన ఉల్లంఘననో లేకపోతే ఇంకో రకంగా బయట చేయడానికి ప్రయత్నం చేసినా కూడా పార్టీ ప్రభుత్వం చాలా సమయంతో అబ్జర్వ్ చేస్తుంది. వీళ్ళని చూడండి ఒకసారి, రాష్ట్రం 2 తెలుగు రాష్ట్రాలని ఇట్లా వీళ్ళు గతంలో చేసినప్పుడు కూడా ఇదే చేసింది. ఎప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరు అన్నారు ఇంతకుముందు వెంకటరెడ్డి గారిని కానీ మన సంపత్ కుమార్ గారిని కానీ పేపర్లు చింపితేనే ఎక్స్పెల్ చేసిండ్రు, లేని రైట్ని తీసుకున్నారు. మరి ఇప్పుడు వీళ్ళు దాడులు చేస్తుంటే ఏం చేయాలనో తెలంగాణ సమాజం తెలుగు సమాజం ఆలోచించండి. మీరు ఇంకా గలాటా అని పెట్టిండ్రు కానీ
అదొక రకమైన దౌర్జన్యం. ఆ విజువల్స్ మేము అంటే అప్పుడు సరిగ్గా చూడలేదు కానీ ఇప్పుడు చూస్తుంటే ఇక రా పంచాయతీకి అన్నట్టు పిలిచినట్టే ఉన్నది అందరూ ఒక్కొక్కరు. దాంట్లో మరి మనోడు హరీష్ ఉన్నాడు, వెనక ప్రశాంత్ ఉన్నాడు, వీళ్ళంతా కనపడుతున్నారు కదా మనకు. మీరు సీనియర్ రైట్. పార్లమెంటేరియన్స్ మీన్స్ మీరు ఒక సీనియర్ ఎమ్మెల్యేస్, మాజీ మంత్రులు ఈ రకమైన కొట్లాటకు తెరలేపుతుండ్రంటే డెఫినెట్ గా మీకు ఇల్ ఇంటెన్షన్ ఉంది, ఉద్దేశపూర్వకమైన సంఘటనలు చేయాలనే ఉద్దేశంతో ఉంది. కాబట్టి ఇప్పటికైనా స్పీకర్ గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే ఇంకా పెద్దలు ఎవరైనా సరే, శ్రీధరబాబు గారు అసెంబ్లీ శాఖ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి దీని మీద కండిషన్ అట్లీస్ట్ కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది మనకు బయట చూస్తుంటే. ఇప్పుడు జులకంఠ రంగారెడ్డి గారు హౌస్ లో లేరు, వారు బయట నుంచి స్పెక్టేటర్ గానే అబ్జర్వ్ చేస్తున్నారు. వారికి అనిపించింది ఒక సీనియర్ ఒక ఎమ్మెల్యేగా. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదనే అంశాన్ని మాత్రం చెప్పాల్సిన అవసరం వచ్చింది.